హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ట్రావెల్ టు నేచర్ యష్. ఈరోజు వీడియోలో భాగంగా మనం కంచిలో ఉన్న కామకోటి పీఠాన్ని అయితే మీకు చూపించబోతున్నాను. కంచి కామకోటి పీఠాన్నే మనం శంకర మఠము, శంకర పీఠము అంటారు. ఎందుకంటే ఆది శంకరాచార్యులు ఆ మఠాన్ని స్థాపించారు కాబట్టి. కానీ ప్రారంభంలో ఆది శంకరాచార్యులు మఠాన్ని అయితే కంచిలో ఏర్పాటు చేయలేదు, కుంభకోణంలో స్థాపించారు. తర్వాత కాలానుగుణంగా అంటే విదేశీ దండయాత్రల వల్ల జరిగిన పరిస్థితుల కారణంగా కుంభకోణం నుంచి మఠాన్ని అంటే ఈ పీఠాన్ని కంచికి మార్చబడింది. ఆ పరిస్థితులు, ఆ సందర్భాలు మీకైతే పూర్తిగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అంతేకాదు ఈ కంచి పీఠం యొక్క విశిష్టతను కూడా మీకు చెప్పే ప్రయత్నం ఈ వీడియోలో చేస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి, మీకైతే ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. కంచి తిరుపతి నుంచి 110 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుపతి నుంచి కంచికి మెంబర్ ఆఫ్ బస్సెస్, ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. మనం కంచి కామకోటి పీఠాన్ని ఎంట్రన్స్ నుంచి అయితే మీకు చూపిస్తున్నాను. చూడడానికి చాలా సింపుల్ గా, చాలా చిన్నదిగా ఉంటది, కానీ దీని చరిత్ర చాలా గొప్పగా ఉంటుంది. మనమైతే లోపలికి వెళ్ళి లోపల మీకు చూపించే ప్రయత్నం అయితే మొత్తం చేస్తాను. లోపలికి పోగానే మనకు ఒక చిన్న దేవాలయం వస్తుంది. అక్కడ వీడియోస్ తీయడానికి పర్మిషన్ లేదు. సో దాన్ని దాటుకొని కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక బుక్ స్టాల్ కనిపిస్తుంది లోపల. ఈ బుక్ స్టాల్లో ఈ కంచి పీఠం గురించి, ఇక్కడ ఉన్న కంచి పీఠాధిపతుల గురించి, వాళ్ళ చరిత్ర, ఈ పురాణాలు, ఇతిహాసాలు మొత్తం ఇక్కడ అన్ని భాషల్లో మనకి అందుబాటులో ఉంటాయి. ఈ కంచి పీఠంలో ఏమేమి ఉన్నాయో మీకు అన్ని చూపిస్తూ ఈ పీఠం హిస్టరీ గురించి మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఆది శంకరాచార్యులు గారు క్రీస్తు పూర్వం 482లో ఈ శంకర మఠాన్ని స్థాపించారు. దీన్నే కంచి కామకోటి పీఠం అని పిలుస్తారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న విగ్రహాలు 68వ పీఠాధిపతి అయిన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి గారి విగ్రహాలు అన్నమాట. ఇక్కడ ఒకటి నేను గమనించాను, ఏంది అంటే అందరూ గురువుల పేరు చివరన సరస్వతి అనే బిరుదైతే ఖచ్చితంగా ఉంటుంది. ఉదాహరణకు ప్రస్తుతం ఉన్న గురువు శంకర విజయేంద్ర సరస్వతి. ఈ కంచిపీఠం నుంచి సివిల్ సర్వీసెస్ కి తక్కువ ఫీజుతో కోచింగ్ కి పంపిస్తున్నారు. చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది. ఇక్కడ కంచిలో ఉండే పీఠాధిపతులందరి పేర్ల చివరన సరస్వతి అనేది ఒక వంశపారపర్యంగా వస్తూనే ఉంది. ప్రస్తుతం ఉన్న పీఠాధిపతి 70వ పీఠాధిపతి, ఆయన పేరు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు అన్నమాట. అంటే ఈ సరస్వతి అనే పేరు ఒక బిరుదులాగా వంశపారపర్యంగా పీఠాధిపతులందరికీ వస్తుంది. ఇప్పుడు ఉన్న 70వ పీఠాధిపతి అయిన శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి గారు 14 ఏళ్ల వయసులోనే సన్యాసం స్వీకరించుకొని ఇక్కడ శిష్యరికం చేశారు. మీరైతే ఇప్పుడు ఆయన ఫోటోలు అయితే చూశారు. ఆదిశంకరాచార్యులు ఈ పీఠాన్ని ఏర్పాటు చేశారు, కానీ అది కంచిలో కాదు, కుంభకోణంలో. 18వ శతాబ్దంలో ముస్లిం రాజైన హైదర్ అలీ తన సైన్యంతో కుంభకోణంలో ఉన్న అన్ని టెంపుల్స్ మీద దండయాత్ర చేస్తున్నప్పుడు అక్కడ తాకిడిని తట్టుకోలేక కంచికొచ్చి కంచిలో స్థిరంగా పీఠాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు చూస్తున్న దాన్ని శ్రీ మహాస్వామి బృందావనం అని పిలుస్తారు. ఇక్కడ శివయ్య లింగ రూపంలో ఉంటారు. ఒక పక్క స్వామివారికి పూజ జరుగుతుంది, ఇంకో పక్క గిటార్ వాయిస్తున్నారు. ఒకసారి ఆ శబ్దాన్ని కూడా మనం విందాము. ఇక అక్కడి నుంచి బయటికి రాగానే 70వ పీఠాధిపతి ఫోటో మనం చూస్తున్నాము. ఇక 68వ పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి ఫోటో ఇది. 69వ పీఠాధిపతి అయిన జయేంద్ర సరస్వతి ఫోటో. అంటే చివరి ముగ్గురు పీఠాధిపతుల ఫోటోల్ని మనకి బయటకు వెళ్ళే దారిలో ఇచ్చున్నారు. ఆది శంకరాచార్యుడు భారతదేశం మొత్తం మీద 4 వైపులా 4 మఠాలను ఏర్పాటు చేశాడు. అది భారతదేశానికి తూర్పు వైపున పూరిలోని గోవర్ధన మఠము, దక్షిణాన కాంచీ మఠము, పశ్చిమాన ద్వారకాలోని కాళికా మఠము, ఉత్తరాన బద్రికాశ్రమంలోని జ్యోతిర్మఠము. కొంతమంది మాత్రం ఆది శంకరాచార్యులు దక్షిణాన శృంగేరి మఠాన్ని ఏర్పాటు చేశారని చెప్తారు. ఆ శృంగేరి మఠం నుంచి ఒక శాఖగా కంచి మఠం ఏర్పాటైంది అని చెప్తారు. అది ఎంతవరకు నిజమనేది ఇప్పటి వరకు ఏ చరిత్రకారులు చెప్పలేకపోయారు. మనమైతే ఇప్పుడు కంప్లీట్ గా బయటకైతే వచ్చేసాము. చూడండి, ఇక్కడ ఏదేమైనా కానీ ఈ కంచిపీఠం అనేది భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అన్ని దేవాలయాలకు ఒక ప్రధాన కేంద్రంగా ఉంది అని మనం చెప్పవచ్చు. ఏదేమైనా కానీ ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని విజిట్ చేయటం నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. ఈ వీడియోలో కంచిపీఠం గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాను.
మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీరు ఇచ్చే సబ్స్క్రైబే మాకు కొంచెం బూస్టింగ్ అనమాట. నేను మీ ట్రావెల్ టు నేచర్ యష్.